ఆసియా కప్లో భారత్ గెలిచింది పాకిస్తాన్ మీద ఫైనల్లో, కానీ ట్రోఫీని మాత్రం అందుకోలేదు. ఇప్పుడు ఆ ట్రోఫీ ఎక్కడ ఉంది అంటే ఏసీసీ ప్రెసిడెంట్ అలాగే పాకిస్తాన్ మంత్రి మొహసిన్ నఖ్వీ రూమ్లోకి తీసుకెళ్లిపోయారట సార్. దీని మీద బీసీసీఐ కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సోషల్ మీడియాలో కూడా నెటిజన్లు విపరీతంగా నఖ్వీని ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఓడిపోయినా కూడా ఎందుకు మీరు రూమ్కి తీసుకెళ్లారు ట్రోఫీని అని చెప్పేసి. సో భారత్ ఆ ట్రోఫీని నిరాకరించడంపై కూడా మిశ్రమ స్పందన కనిపిస్తున్న పరిస్థితి. సో ఏంటి సార్, ఏం జరిగే అవకాశం ఉంది? ఈ వివాదం ఎంతవరకు వెళ్తుంది అంటే మీ కామెంట్. అంటే పాకిస్తాన్ టీం ట్రాఫీ గెలవలేదు కనుక మొహసిన్ నఖ్వీ తాను పట్టకపోతే పని అయిపోతా అనుకున్నట్టున్నాడు. ఎలాగో మన టీం గెలవలేదు కదా, పోనీ ఇప్పుడు చీఫ్ గెస్ట్ ద్వారా నేనైనా పట్టకపోతే ఎట్లయితే ట్రాఫీ అయితే దక్కుతుందని అనుకున్నాడేమో. కానీ దానికన్నా మూర్ఖత్వం ఇంకేమైనా ఉంటుందా? ఎస్, అతను చీఫ్ గెస్ట్ గా వచ్చాడు, ఏషియన్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా వచ్చాడు. ఆయన ఇన్సిడెంటలీ పాకిస్తాన్ హోమ్ మినిస్టర్ కనుక మనం తీసుకోమని చెప్పాం. సో భారత టీం తీసుకోకపోవడం కరెక్టా కాదని వేరే చర్చ. కానీ భారత్ గెలుచుకున్నటువంటి ట్రాఫీని చీఫ్ గెస్ట్ తన దగ్గర ఇంటికి పట్టుకపోవడం ఏంటి, తన హోటల్ రూమ్కి పట్టుకపోవడం ఏంటి? అంతకన్నా చిల్లర వేరే ఏమైనా ఉందా? నిజంగా బుర్రుంటే పాకిస్తాన్ క్రికెట్ ప్లేయర్ మరింత మంచి శిక్షణ ఇచ్చి ఇండియా పైన గెలవటట్టు కాదు, ప్రపంచంలో అన్ని టీంల పైన గెలిచేలా ట్రైన్ చేసుకోవాలి. అది చాతకాక ట్రాఫీని ఇలా పట్టుకపోతా అంటే ఏందే ట్రాఫీని పట్టుకపోవడం ఏంటి? ట్రాఫీ ఏమన్నా గెలిచేవాడు ట్రాఫీ కాకపోతే అలాంటి ట్రాఫీలు 100 తయారు చేసుకోవచ్చు. మ్యాచ్ గెలవకుండా ట్రాఫీకి ఏం విలువ ఉంటుంది? ట్రాఫీ మనము మన దగ్గర తయారు చేయమంటే గల్లీలలో కూడా తయారు చేస్తారు ఆ ట్రాఫీ. అదేమి అపురూపమైనటువంటి అంశమే కాదు కదా. ద మేయర్ ట్రాఫీకి ఏం వాల్యూ ఉంటుంది? టీం గెలిస్తే ట్రాఫీకి వాల్యూ, టీం గెలవకపోతే మనం కూడా ఇప్పుడు మీరు నేను 2 ట్రాఫీలు తయారు చేసి పెట్టుకుంటాం, నోబెల్ ప్రైజులు దాన్ని తయారు చేసి పెట్టుకుని నోబెల్ ప్రైజ్ కనుక కనీసం క్యాష్ వాడుంది. ఇందులో మీకు వట్టి ట్రాఫీ ఏముంటుంది? ఇప్పుడు మ్యాచ్ గెలవలేదు కనుక నేను మీకు అది చేసుకున్నా అంటే, ఇప్పుడు నాకు 1 మిలియన్ సబ్స్క్రైబర్లు ఉన్నారు, యూట్యూబ్ వాడు గోల్డ్ బటన్ ఇచ్చాడు అని చెప్పి మీరు కూడా గోల్డ్ బటన్ తయారు చేసుకోవచ్చు. ఏముంది? మీరు కాదు, ఎవరైనా గోల్డ్ బటన్ తయారు చేసుకోవచ్చు. గోల్డ్ బటన్ తయారు చేసుకున్నంత మాత్రం వాళ్ళ యూట్యూబ్ ఛానల్కి మిలియన్ సబ్స్క్రైబర్లు వస్తారా? కామన్ సెన్స్ చెప్తుంది కదా. మిలియన్ సబ్స్క్రైబర్లు వచ్చిన వాడికి గోల్డ్ బటన్ ఇస్తారు. ఫోన్ ఇవ్వడానికి గోల్డ్ బటన్ తీసుకోలేదు అనుకో, తీసుకోకుంటే అది వాళ్ళ గోల్డ్ బటన్ రాకుండా పోతుంది. కానీ మిలియన్ సబ్స్క్రైబర్లు ఎగిరిపోరు కదా. ఇప్పుడు అవునన్నా కాదన్నా ఇండియా ఏషియన్ క్రికెట్ ఛాంపియన్. ఆ ట్రాఫీ తీసుకున్నా తీసుకోకపోయినా, ఆమోషన్ దాచుకున్నా అమ్ముకున్నా కుదోబెట్టుకున్నా, స్టిల్ ఈ కెనాట్ టేక్ అవే ది టైటిల్. ట్రాఫీ తీసుకెళ్ళచ్చు కానీ మ్యాచ్ గెలవడానికి తీసుకెళ్ళలేడు కదా. అందువల్ల అది ఒక మూర్ఖత్వం, పాకిస్తాన్ ఉన్మాదం. తాజాగా నేను చూశాను మీడియాలో, ఒక ఫార్మల్ ఫంక్షన్ పెట్టి అడిగితే తీసుకుంటే తప్ప ఇవ్వమంటున్నాడు. సో ఫార్మల్ ఫంక్షన్ పెట్టాలంటే ఏంటి? ఇప్పుడు తన చేతుల మీదుగా ఇండియన్ టీం తీసుకోవాలి అన్నది. అంటే చూడు, మమ్మల్ని అవమానించారు కదా తీసుకోమని, ఇప్పుడు మా చేతుల మీదుగా తీసుకోవాలని. సో దానివల్ల ఇలాంటి చిల్లర వ్యవహారాలు వేస్తే అది పాకిస్తాన్ గౌరవాన్ని ఇవ్వదు కదా. ఇక మన టీం మీరు అన్నది ఇలా తీసుకోకపోవడం ఏంటి అని, తీసుకోకపోవడం కరెక్టా కాదా? మొదటి నుంచి కూడా పాకిస్తాన్తో క్రికెట్ ఆడే విషయంలో బీసీసీఐ కానీ భారత ప్రభుత్వానికి కానీ ఒక నిర్దిష్టమైన విధానం లేదు. ఆపరేషన్ సింధూర్తో లింక్ చేసి, పహల్గాం దాడులతో లింక్ చేసి మా ప్రజల ఎమోషన్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కనుక మేము షేక్ హ్యాండ్ ఇయ్యము, మేము ట్రాఫీ తీసుకోమంటున్నారు. సో నాకు అర్థం కాని అంశం ఏంటంటే, ఇప్పుడు మనం గెలిచాము, ఓడిపోతే వేరే విషయం, గెలిచాం కదా. గెలిచిన తర్వాత కూడా మేము గెలుపును డిజోన్ చేసుకుంటాం, మేము గెలుపును కూడా తీసుకోమంటే అది మన గౌరవాన్ని ఇస్తుందా? సో గెలిచిన తర్వాత ట్రాఫీ తీసుకుంటే వచ్చే నష్టం ఏంటి? పాకిస్తాన్ వాడు అక్కడ ఉన్నాడు కదా అని అంటాడు. సో పాకిస్తాన్ వాడు ఉంటే పాకిస్తాన్ హోమ్ మినిస్టర్గా పాకిస్తాన్ మ్యాచ్ కండక్ట్ చేయలేదు. మల్టీలేటరల్ కాంపిటీషన్లో పాల్గొనాలన్నది ప్రభుత్వ విధానం, బీసీసీ విధానం. మనం మల్టీలేటరల్ దాంట్లో రేపు ఐసీసీ టోర్నమెంట్లో పాల్గొంటాం. ఐసీసీ చైర్మన్ పాకిస్తాన్ ఉంటాడు, ఏం చేస్తుంది దానికి? సో మనం ఏమైనా చేయలేము. ఐసీసీ నుంచి పాకిస్తాన్ ఏమన్నా
తొలగించామా? ఇది ఇది మీనింగ్లెస్ విధానం కదా. నువ్వు ఆడకపోతే ఆడకండి, ఇది ప్రజల ఎమోషన్తో సంబంధం ఉంది, అందువల్ల మేము పాకిస్తాన్తో మ్యాచ్ ఆడము. దట్ ఇస్ ద కరెక్ట్ స్టాండ్, దట్ ఇస్ ద రీజన్ ఉంటుంది దానికి. సో పాకిస్తాన్తో మాకు ఏ రకమైన సంబంధాలు ఉండకూడదని మేము నిర్ణయానికి వచ్చాము. అందువల్ల క్రికెట్ కూడా ఒక రకమైన సంబంధమే, అందువల్ల మేము ఆ సంబంధాలు మేము రద్దు చేసుకుంటున్నాం. ఒక సావరెన్ కంట్రీకి ఉండే హక్కు అది, కానీ మేము ఆడతాం, కానీ ఇండియన్ గడ్డ పైన ఆడము, విదేశీ గడ్డ పైన ఆడతాము. బైలేటరల్ టోర్నమెంట్స్ ఆడము, అంటే డైరెక్ట్ గా ఇండియా పాక్ మ్యాచ్లు ఆడము, కానీ ఇతర టోర్నమెంట్లో ఇండియా పాక్ ఎదురు పడితే ఆడతాము. ఆడుడైతే ఆడుతాం, కానీ ఆడిన తర్వాత గెలిస్తే సెకండ్ ఇయ్యము, ట్రాఫీ తీసుకోము. అసలు ఈ విధానంలో ఏమైనా కన్సిస్టెన్సీ ఉందా? పోనీ కనీసము సెకండ్ ఇయ్యము అంటే ఒకే పాకిస్తాన్ క్రీడాకారులతో మేము సెకండ్ ఇచ్చిన ఏంటి అని. కానీ పాకిస్తాన్ క్రీడాకారులు కాదు కదా తీవ్రవాదులు. మనకు అర్థం కావాల్సింది ఏంటంటే పాక్ క్రికెట్ క్రీడాకారులు తీవ్రవాదులా? ఎవరైనా ఒక పాక్ క్రికెట్ క్రీడాకారుడు కనుక ప్రో టెర్రరిస్ట్, యాంటీ ఇండియన్ కామెంట్ చేస్తే ఐ కెన్ అండర్స్టాండ్, కానీ అక్కడ టీం కదా. సో క్రికెట్ టీముకు పైల్గాన్ దాడులు వాడు జరపలేక కదా. మనం కార్గిల్ యుద్ధానికి కారణమైన పర్వేజ్ మినిస్టర్తో వాజ్పేయి కరచాలనం చేసి చర్చలు జరిపాడే. మరి అలాంటప్పుడు మనం ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ టీం నుంచి మేము తీసుకోము అంటే ఏమైనా అర్థం ఉంటుందా? పోనీ మీరు సెకండ్ ఇవ్వలేదు, ఎస్ అది ఎమోషన్ అనుకుందాం. ట్రాఫిక్ గెలిచాను ప్రజలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత ప్రజలు సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ సెలబ్రేషన్ దేనికి చేస్తున్నారు? ట్రాఫీ గెలవాలనే కదా. ఇప్పుడు గెలిచిన ట్రాఫీ ఆ మోషిన్ నక్కి వదిలేసేస్తే ఎట్లా? అది ఇండియన్ ట్రాఫీ టీం కదా. ఇప్పుడు వాడు ఇవ్వమంటాడు, మనం ఇవ్వమంటాం, మేము ఇచ్చే క్వశ్చన్ లేదంటాం. ఇప్పుడు అది ఏ గౌరవాన్ని ఇస్తే నాకు అర్థం కాదు. అందువల్ల పాకిస్తాన్ మోషిన్ నక్కి దుర్మార్గం ఉందా, కానీ ఇండియన్ గవర్నమెంట్కి ఒక నిర్దిష్టమైన పాలసీ ఉండాలి కదా.